This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలేరు కాలువ స్నానాల రేవును పట్టణ టిడిపి నాయకులు బోదిరెడ్డి గోపి, ఎస్ఐ రామలింగేశ్వరరావు ఎన్డీఏ కూటమి నాయకులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, త్రాగునీరు వంటి అన్ని సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం భక్తులు ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఎండగుడి నాగబాబు, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, వాగు రాజేష్, మామిడి లలిత, బుగత శ్రీను, సామంతుడు గోపి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. फोटो कट मेरे बाबू फोटो कट అందరికీ నమస్కారం. ఏలేశ్వరం పట్టణం మరియు ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏలేశ్వరం పట్టణంలో గల పురాతన శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయం ఉంది. ఈ శివాలయంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది దాకా ఈ శివరాత్రికి దర్శనార్థం రావడం జరుగుతుంది. ఏలేరు నది, ఇది నది పుణ్యనది అని చెప్పి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి నది. ఈ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా గారి యొక్క ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు సోదరులు పట్టణాధ్యక్షులు నారాయణ స్వామి గారు, నేను, మా కౌన్సిలర్స్, పట్టణానికి చెందినటువంటి నాయకులందరితో కూడా గత 3 రోజులుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల శుభ్రత, ఈ పనులన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది. పూర్తి స్థాయిలో 100% ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 24/7 ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా నదిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక స్విమ్మర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా ఆనందంగా నదీ స్నానం చేసి శివుని దర్శించుకుని వెళ్ళేటట్లు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా వారి యొక్క చర్యలు పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాటకు కానీ దేనికి గురి కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చి ఈ నదీ స్నానం చేసి శివుని దర్శించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ముందుగా ఏలేశ్వరంలో వేచేసిన శివాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా రేపు శివరాత్రి సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున, అలాగే మా కూటమి నాయకులు కూడా వచ్చారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చారు. ముందుగా శుభాకాంక్షలు తెలుపుకున్నాం భక్తులందరికీ. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్నానాలు ఘాటు కొంచెం ప్రమాదకరమైన స్థితిలో ఉంది కాబట్టి, అలాగే బ్రిడ్జ్ కూడా సగం పడిపోయి ఉన్నందున బ్రిడ్జ్ కూడా రాకపోకలు ఆపవేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున మేము విన్నవించడం జరుగుతుంది.